హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. కేసీఆర్ శకం ముగిసింది. భరాసా అధినేత మోదీ ఇద్దరివి అప్రజాస్వామిక విధానాలే. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు. కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం. భరాసాను ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు భాజపాకు అదే గతి. ఈనాడుతో సీఎం రేవంత్ రెడ్డి అని కేసీఆర్ శకం ముగిసింది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఈనాడుతో మాట్లాడుతూ చెప్పిండట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది మోదీది ఒకటే విధానం, అప్రజాస్వామిక విధానం అది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్కి 12 నుంచి 14 సీట్లు వస్తాయని వాళ్ళు ఒక అంచనా వేస్తారట. 12 సీట్ల నుంచి 14 సీట్లు అంటే రిమైనింగ్ ఇంకా 3 సీట్లే ఉంటాయి. అందులో ఒకటి ఎంఐఎం, మరి మిగతా సీట్లు ఏందనేది చెప్పలేము. 12 నుంచి 14 అయితే చెప్తుండే. భరాసాను ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు బీజేపీకి కూడా అదే గతి పట్టింది. ఇంతకుముందు బారాసాకి ఏది గతి పట్టిందో భారతీయ రాష్ట్ర సమితికి ఇప్పుడు బీజేపీకి అదే గతి పట్టే అవకాశం ఉందని ఒక వార్తని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. దేశమంతా అభివృద్ధిలో సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ చూస్తుంది. ప్రధాని మోదీ అలా కాదు. ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య తేడా, హిందూ ముస్లింల మధ్య తేడా, ఇలా విభజన రాజకీయాలతో ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ప్రతి మందుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే రాష్ట్రంలో కేసీఆర్ హయాం కూడా ముగిసింది. ఇక ఆయన ఏమి చేసినా ప్రజలు నమ్మరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఏం చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంతా అవినీతిమయం చేశారు. మా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చాం. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినట్టు తెలిసినా వెంటనే చర్యలు తీసుకొని సవరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మా ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పనిచేస్తుంది. మంత్రులంతా ఆయా శాఖల్లో నిత్యం సమీక్షలు చేస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. ఎస్, కేసీఆర్ శకం ముగిసింది, బాగానే ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు, ఆయన అవినీతి అక్రమాలు చేసినాను, బాగానే ఉంది, అప్పులు చేసిన అన్నారు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? మా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళినాం, ఇది ప్రజాపాలన, ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. మా ప్రభుత్వం అన్ని వేళ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మంత్రులంతా ఆ శాఖలు నిత్యం సమీక్షలు చేస్తున్నారు, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరం నిత్యం ప్రజల్లో ఉంటున్నాం అంటున్నారు. ప్రజల్లో ఉంటే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఇలా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ, ఎంపీడీ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, ఈ గృహజ్యోతికి సంబంధించి కానీ గ్యాస్ సిలిండరు ఇచ్చేదానికి 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చేదానికి కానీ అర్హత లేకుండా జాబితాలో వాళ్ళని అనర్హులుగా చేసినందుకు కాళ్ళు అరిగేదాకా తిరుగుతున్నారు, చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు. ఒక్కళ్ళు పట్టించుకున్న దాఖలాలు. దానిపైన కనీసం సమీక్ష లేదు. మీరు అంటున్నారు ప్రజల దగ్గర ఉన్నాం, ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. కానీ ప్రజల యొక్క సమస్యను అడ్రస్ చేయాలి కదా, ప్రజల యొక్క సమస్యను పట్టించుకోవాలి కదా, దాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలా తప్ప మీరు తిరుగుతున్నాం అంటే తిరిగితే సుఖమే ఉంది. ప్రజల సమస్యలు అట్లే ఉన్నాయి. ఈరోజు నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి వరి రైతులు పంటలు ఎండిపోతున్నాయి, చనిపోయే పరిస్థితి ఉంది, గొడ్లను మేపుకునే పరిస్థితి, నిప్పు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకు ఆ సమస్య వచ్చిందని అక్కడికి వెళ్ళి వాళ్ళని అరుచుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారా? ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా అధికార పార్టీకి సంబంధించి చాలా ఆందోళనకరంగా ఉంది. చాలా ఆవేదన చెందుతున్నారు రైతులు. వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేడు. గృహజ్యోతి కానీ, ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కానీ మహిళలు, వృద్ధులు, ఏజ్డ్ పర్సన్స్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఆఫీసర్లు పట్టించుకునే పరిస్థితులు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఆప్షన్ రాలేదంటారు వాళ్ళు. వాళ్ళని అనర్హతల జాబితాలో వేయటం వల్ల ఆ అర్హుల జాబితాలో తీసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్ రాలేదని వాళ్ళు అంటారు. ప్రజాపాలన దరఖాస్తులు మీరు 1 వీక్ డ్రైవ్ పెట్టి తీసుకున్నారు. ఆ దరఖాస్తులు ఎడిపోయినా తెలిసే పరిస్థితి లేదు. ఆ దరఖాస్తులకు సంబంధించే చిన్న పొరపాట్లు అది నింపే కార్యక్రమంలో చదువు రాని వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ నింపే కార్యక్రమంలో వేరే వాళ్ళతో నింపిస్తే వాళ్ళ మీద డిపెండ్, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఇవాళ బలయ్యే పరిస్థితి. అట్లాంటి తప్పులను సరిచేయమని ముఖ్యమంత్రి గారు చెప్పిండు, కానీ అధికారులు చేయలేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు లేవని వాళ్ళు చెప్తున్నారు. దానిపైన ఏదన్నా ఒక మంత్రి కూర్చొని సమీక్ష చేసి ప్రజాపాలన దరఖాస్తులో వచ్చిన తప్పులను పట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, అర్హుల జాబితాలు అందరినీ చేర్చండి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళని నేను చెప్పాలి కదా, చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాయి. మున్సిపల్ ఆఫీసుల దగ్గర కౌంటర్లు పెట్టారు, ఎంపీడీ ఆఫీసులో కౌంటర్లు పెట్టారు. కౌంటర్ల దగ్గర గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితి. ఎండాకాలం తాగటానికి నీళ్ళు లేవు, నిలబడటానికి నీడ లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోవాలా. మనం ఏదో గత ప్రభుత్వం మీద పదే విమర్శలు చేస్తూ గత ప్రభుత్వం ఏదో చేసింది, అవినీతి చేసింది, చేసింది, మీరు చర్యలు తీసుకోండి, కానీ మీరు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు సక్రమంగా నిర్వర్తిస్తే మీకు మంచి పేరు దక్కింది తప్ప మీరు వాళ్ళని తిట్టుకుంటూ టైం పాస్ చేస్తే మేము తిరుగుతున్నాం, మేము ప్రజల్లో ఉన్నారు,
ప్రజల్లో ఉంటే ప్రజలకు మేలు జరగాలి, ఆ ప్రజల్లో ఉంటే ఏం సుఖం? పూజకు పనికిరాని పువ్వు ఉంటే ఏంది లేదనేది, లేకపోతే ఏందనేది ఇలా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రజల్లో ఉన్నారు. కేసీఆర్ ప్రజల్లో లేడు, పరిపాలన చేసిండని ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రజల్లో కనపడకపోయినా, ప్రజలకు అందుబాటులో లేకపోయినా పరిపాలన సక్రమంగా మాకు కావాల్సిన సేవలన్నీ అందిని ఇలా వీళ్ళు రోజు తిరుగుతున్నారు, కానీ మాకు కావాల్సిన సమస్య పరిష్కారం కావట్లేదు అనేది ప్రజల యొక్క ఆవేదన, ప్రజల యొక్క ఆందోళన. దాన్ని పట్టించుకోండి, దాన్ని పట్టించుకోవాలని ప్రజలు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ శకం ముగిసిందా లేదా ఎవరి శకం ఎప్పుడు ముగిసాలని అది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక వ్యక్తితో ఒక పార్టీ నిర్ణయించదు. ప్రజలు ఓటేయాల్సిన ప్రజలు ఎవరి శకాన్ని ఎప్పుడు ముగించాలి, ఎవరి శకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎవరిని లేపాలి, ఎవరిని దింపాలనేది వాళ్ళకి తెలుసు. అది చేస్తారు. ఎట్లాగూ మీరు ఇట్లా మీరు చేయాల్సిన బాధ్యతను మీరు నిర్వర్తించాలి. అది చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఇది ఈనాడు సంబంధించి పొలాలకు బేటలాట. రోడ్డు బండ తండాలో సాగునీరు లేక ఓ రైతు పొలంలో బేటలు. బంజేపల్లిలోని కమ్యూనిటీ తండాలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పొలంలో మేకలు మేపుతున్నారు. ఇలా కరువు బాటలు, పొలాలకు బీటలు. బీటలు వారిన పొలాలు, పశువుల మేతగా మారిన పంటలు, ఎటుచూసిన కరువు ఛాయలతో కామారెడ్డి జిల్లాలో యాసంగి పంటల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. మెట్ట ప్రాంతాల్లో ఇప్పటికే బోర్లలో భూగర్భ జలాలు అడుగంటాయి. ఎండిపోతున్న వరి పొలాలను కాపాడుకునేందుకు 100 అడుగుల మేర బోర్లు తవ్వించినా నీటి జాడ లేదు. దీంతో వరి పొలాలన్నీ పశువుల మేతగా మారుతున్నాయి. యాసంగి వరి పొలాలు కళ్ల ముందు ఎండిపోతుంటే రైతన్నులు అల్లాడుతున్నారు. మాచారెడ్డి మండలంలో కనిపించిన దృశ్యాలే ఇవి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఇది మీరు పదే ప్రజల్లో ఉంటున్నాం, మంత్రుల ఏం సమీక్ష, వీటి మీద చేయాలి సమీక్ష. ఇది మెజారిటీ ప్రజల సమస్య, రైతులకు సంబంధించిన సమస్య. ఎండిపోతున్నాయి పంటలు, పట్టించుకునే నాదుడు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు. ప్రెస్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, అడిగినోళ్ళు లేడు. దీనిపైన సమీక్ష చేయండి అనేది ఎలా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది. ఎన్ఆర్ఐ దాతృత్వంతో చిన్నారికి శస్త్రచికిత్సట. ఈనాడు ఈటీవీ కథనాన్ని స్పందించిన దాతలట. అంటే ప్రవాస భారతీయుడి చేతితో చిన్నారి మహన్కు గురువారం హైదరాబాద్లో రెయిన్బోస్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్కి చెందిన సిలివేరు వెంకటేష్, అశ్విత దంపతుల రెండో కుమారుడు మహన్ తలకు ఏర్పడిన పెద్ద కణితి ప్రాణాంతకంగా మారింది. లక్షల ఖర్చుతో బాలుడు శస్త్రచికిత్స చేయించేందుకు స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతారు. వారి దీన స్థితికి దాతలు స్పందించండి అని, ఈ చిన్నారిని ఆదుకోండి అనే శీర్షికతో ఈ నెల 19న ఈనాడు ప్రధాన సంచికలో పరిచితమైన కథనానికి అమెరికాలో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడు స్పందించారు. తన పేరు చెప్పుకునేందుకు ఆయన ఇష్టపడలేదు. హైదరాబాద్లో ఉన్న ఆయన భార్య బహుమరిది బుధవారం ఆసుపత్రికి వెళ్ళి వైద్యులతో మాట్లాడారు. ఎంత ఖర్చు అయినా భరిస్తామని, బాలుడికి ఆపరేషన్ చేయాలని అప్పటికప్పుడు 2.5 లక్షలు ఆసుపత్రిలో చెల్లించారు. ఎంత దాతృత్వం అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి పరకాలకు సంబంధించి సిల్వేరు వెంకటేష్, అశ్విత దంపతుల రెండో కుమారుడు మహన్ తలలో పెద్ద కణితి అయిందట. కణితి తీయించాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది. పేదరికమైన పరిస్థితి. వాళ్ళు అటు ఇటు పట్టుకొని ఒక ఈనాడులో వార్త ఇచ్చారు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి అనే, దాతలు రండి అనే శీర్షికి స్పందించి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు మానవతా దృక్పథంతో స్పందించి దానికి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను అని వాళ్ళ బంధువులను, ఇక్కడ ఉన్న వాళ్ళ భార్య, అదేవిధంగా వాళ్ళ బావమరిదిని హాస్పిటల్కి పంపించి దానికి ఆపరేషన్కి అయ్యే ఖర్చు మొత్తం మేము భరిస్తాం, ఆపరేషన్ చేయండి అని చెప్పారు. ఇది మానవతా దృక్పథం. డబ్బులు సంపాదిస్తారు అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. డబ్బులుంటే డబ్బుల్ని మానవతా దృక్పథానికి, మానవులకు ఉపయోగపడాలి, మనిషిని బతికియటానికి ఉపయోగపడాలి. మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఉపయోగిస్తే ఆ డబ్బుకు కానీ, ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యవస్థకు కానీ సార్థకత ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి, సప్త సముద్రాల అవతల ఉన్న వ్యక్తి ఒక పేపర్లో క్లిప్పును చూసి స్పందించి మానవతా దృక్పథంతో ఆ ఆపరేషన్ చేయించడానికి ముందుకు వచ్చిందంటే ఆయనకి హ్యాట్స్ అప్ అనమాట. అట్లా మన దగ్గర కూడా మన చుట్టూనే ఉంటారు. కొన్ని కోట్ల రూపాయలు మూగబెట్టి అందులో ఇంట్లో పెట్టుకొని ఉంటారు, కానీ ఒక్కడు కూడా పక్కోడికి బిచ్చం కూడా వేయరు. పక్కోడు చచ్చిపోతాడన్నా ₹1 ఇచ్చే పరిస్థితి ఉండదు. అట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి, తగలబెడతారు. అయ్యి ఎవడు తినేటోడు ఉండడు, వాడికి బీపీ షుగర్ అన్నీ ఉంటాయి, తినడానికి తిండి కూడా ఉండదు, కానీ ₹1 తినడానికి తిండి తినే అర్హత ఉండదు, కానీ ₹1 ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కోటీశ్వరులు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు ఇట్లాంటి చిన్న ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తే పేద పిల్లలు చాలామంది ఉంటారు. ఈ
ఇది కణిత అయిన వాళ్ళు, క్యాన్సరు రోగులు, చిన్న చిన్న పిల్లలు, అట్లాంటి వాళ్ళని ఆదుకుంటే మానవతా దృక్పథం ఆదుకుంటుంది, ఇంకా మానవతా విలువలు ఉన్నాయనే ఒక ఆదర్శాన్ని నిలబెట్టింది. ఆయన పేరు కూడా చెప్పుకోవడానికి ముందుకు రాలే. పేరు వద్దు, నాకు పబ్లిసిటీ అవసరం లేదని ఎంత మానవతామూర్తితో చూడండి, ఎంత ఆదర్శమూర్తితో, ఎంత మార్గదర్శో. ఇట్లాంటి వాళ్ళ మార్గదర్శనం తీసుకోవాలి. పిల్లల్లో అరుదైన వ్యాధికి 35 కోట్ల ఔషధం తయారు చేసి 35 కోట్ల రూపాయల ఔషధం తయారు చేశాడు అమెరికా సంస్థ ఆర్చర్డ్ థెరప్యూటిక్స్. పిల్లల్లో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మెటాక్రోమాటిక్ ల్యూకోట్రోపీ ఎంఎల్డి అనే అరుదైన వ్యాధికి లెమినిడో అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీని ధర $4.25 మిలియన్, సుమారు 35 కోట్లు. దీంతో ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఔషధంగా నిలిచింది. అమెరికాకు చెందిన ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. ఎంఎల్డి చికిత్సకు ఉపయోగించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ FDA ఈ ఔషధానికి ఆమోద ముద్ర వేసింది. పిల్లల్లో అరుదుగా వచ్చే ఒక జబ్బుకు సంబంధించి 35 కోట్ల రూపాయలు విలువ చేసే మందును తయారు చేసిందట అమెరికాలో ఉన్న ఒక సంస్థ. ఇది చాలా కాస్ట్లీ. ఇది మరి మామూలుగా జనాలు వాడేది కాదు, కానీ ఔషధం అయితే వచ్చింది. ఇది ముందు ముందు మరి చీఫెస్ట్కి వస్తుందా ఏందో చూడాలి. ఇది ఒక వార్తగా ఈనాడు పేపర్లో పబ్లిష్ చేశారు. భూముల ఆక్రమణలపై త్వరలోనే శ్వేతపత్రం అట. ప్రక్షాళనలో భాగంగా త్వరలో రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు. లోక్సభ ఎన్నికల్లో 14 పైగా సీట్లలో కాంగ్రెస్ విజయం. మా సెక్యులర్ పార్టీ ఎంఐఎం మద్దతు తెలుపుతుందని భావిస్తున్న మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి నాటి పాలకులు తిన్న అవినీతి సొమ్మనంతా కక్కిస్తాం అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూముల ఆక్రమణలపై త్వరలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తారట. దాంట్లో ప్రక్షాళనలో భాగంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో బదిలీలు కూడా ఉంటాయని చెప్పి వారు చెప్పిన పరిస్థితి. అది ఇంకా తూఫ్రాను, ఆర్మూరు ఈ 2 పురపాలక సంఘాల్లో హస్తం పార్టీ గెలిచిందట. అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది అక్కడ బీఆర్ఎస్ పార్టీని పడగొట్టి హస్తగతం అయిందని చెప్పి రాశారు. బండ్లగూడ జాగీర్ మేయర్పై నెగ్గిన అవిశ్వాసం, బండ్లగూడ జాగీర్ కూడా నెగ్గిందట. అక్కడ కూడా హస్తం పార్టీ చేసుకుంటుంది అనుకుంటా. చెన్నై సౌత్ నుంచి తమిళసై పోటీ 9 మందితో 3వ జాబితా విడుదల చేసిన బీజేపీ లోక్సభ అభ్యర్థిగా చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి మన దగ్గర మొన్నటి వరకు గవర్నర్గా పనిచేసిన తమిళసై గారు కంటెస్ట్ చేస్తున్నారు బీజేపీ పార్టీ అభ్యర్థిగా. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, ఓటమిని జీర్ణించుకోలేకే బారాస ఎదురుదాడి. మంత్రి జూపల్లి కృష్ణారావు. కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం అంతంపల్లిలో దెబ్బతిన్న మొక్కజొన్న పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు. ఇది పొలాల్లోకి వెళ్ళాలా, ఇది ప్రజల్లో మమేకమైతే ప్రజలను పట్టించుకోవడం అంటే ఇది. జూపల్లి కృష్ణారావు గారు నిన్న కామారెడ్డి జిల్లాలో ఎండిపోతున్న పొలాలకు సంబంధించిన రైతుల్ని పరామర్శించడానికి పోయిండు, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి పోయిండు. మేమున్నాం, ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని ఆదుకుంటుంది, మీరు ధైర్యం చేయొద్దు, మీరు ఆందోళన చేయొద్దు అని వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్కి వచ్చి ఇది కావాల్సింది. ఇట్లా తిరగాలి తప్ప మీరు ఉట్టిగా అడవాడులు చేస్తే కుదరదు. మిగతా మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజలకు ఉన్న సమస్య ఏదో తెలుసుకోవాలి. ఇది ఈనాడుకి సంబంధించి సాక్షి చూద్దాం. కేజ్రీవాల్ అరెస్టు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ అరెస్టు నుంచి ఉపశమనం కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ ఆపరేషన్. సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ అధికారిక నివాసానికి అధికారులు. తొలుత 2.5 గంటల పాటు విచారణ. కేజ్రీవాల్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు సీజు. అనంతరం కేజ్రీవాల్ అరెస్టు. ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలింపు. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ అధికారులు. కేజ్రీవాల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం. ముఖ్యమంత్రి పదవిలో కేజ్రీవాల్ కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టీకరణ. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్. ఆయన్ని నిన్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసింది. ఇప్పటికే మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ, అదే సిద్ధార్థ జైన్ మంత్రి, ఢిల్లీకి మంత్రి, ఆయన అరెస్ట్ చేశారు. మన రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీ కవితని, సౌత్ గ్రూప్కి హెడ్ అట ఆమె. సౌత్ గ్రూప్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇక్కడ దక్షిణ భారతదేశం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధి పొందింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్కి అనుకూలంగా పాలసీని చేసినందుకే అనేది ఈ యొక్క స్కామ్. ఢిల్లీలో గతంలో ఎట్లా ఉండేదంటే ఈ పాలసీ, కొత్త పాలసీ రాకముందు 100 షాపులు ఉన్నాయంటే, అంటే 60% షాపులు ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి, 40% ప్రైవేట్ ఆధీనంలో ఉండేవి.
100%లో 40% షాపులు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండేవి, 60% ఢిల్లీ ప్రభుత్వమే మానిటర్ చేసేది. దాన్ని పాలసీ చేంజ్ చేస్తూ 100కు 100% వీళ్ళ దగ్గర ఉన్న 60% కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమాన్ని పాలసీ చేశారు. అది మెయిన్ బేసిక్. దాంట్లో మనీష్ సిసోడియా, సిద్ధార్థ జైను, ఇంకొక మంత్రి కైలాస్ అనుకుంటా, ఇంకో అతని పేరు కైలాష్, ఈ ముగ్గురు మంత్రులతోని సబ్ కమిటీ వేసిండు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి పాలసీ ఫ్రేమ్ చేయండి అని ఈ ముగ్గురు మంత్రులతోని సబ్ కమిటీ ఏర్పాటు చేస్తే వీళ్ళు ఈ కవిత ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతోని సౌత్ గ్రూప్ అట్ట దాని పేరు కొల్యూడ్ అయ్యి మీకు అనుకూలంగా మేము పాలసీ చేస్తాం, మాకేమిస్తారని ఒక క్విడ్ ప్రోకో కార్యక్రమం చేశారనేది ప్రధాన ఆరోపణ. 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని, ఇక్కడ నుంచి హవాలామని వాళ్ళకి చెందిందని, ఆ 100 కోట్ల పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారనేది బీజేపీ పదే పదే విమర్శిస్తుంది. ఆ కేసులో దాదాపు ఇప్పటికి 12 నుంచి 15 మంది అరెస్ట్ అయ్యారు. కొంతమంది బెయిల్ వచ్చింది, ఇంకా కొంతమంది జైల్లో ఉన్నారు. చివరిగా అరవింద్ కేజ్రీవాల్ నిన్న అరెస్ట్ అయ్యాడు. సెర్చ్ వారెంట్తో పోయి ఒక 2-3 గంటలు ఇంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారట, సోదాలు చేసి దాని తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నాకు తెలిసి నిన్న మొన్న 1 వీక్ బ్యాక్ మన దగ్గర కవిత అరెస్ట్ అయ్యారు. కవిత యొక్క వాంగ్మూలం, కవిత యొక్క సాక్ష్యం బేస్ చేసుకునే ఈయన అరెస్ట్ చేశారని ఒక సమాచారం, ఆమె ఇచ్చిన కొన్ని ఆధారాలతో. ఇది మొత్తానికి ఆ మద్యం పాలసీని తర్వాత రద్దు చేశారు. మళ్ళీ ఎందుకు రద్దు చేశారంటే మద్యం పాలసీ మీద కొన్ని అవకతవకలు జరిగినాయి, ప్రభుత్వానికి నష్టం జరిగింది, కొన్ని పన్నులు అవి కూడా మినహాయించి ఇచ్చారా ప్రైవేటు వ్యక్తులకి. 60% నుంచి 60% వాళ్ళకి ఇచ్చేశారు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా బెనిఫిట్ చేసే కార్యక్రమం చేశారు. దానివల్ల 1800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగిందని అప్పుడున్న చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక లెటర్ రాసిండు ప్రభుత్వం పైన. ఈ పాలసీ తప్పు, ఈ పాలసీ కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఉంది, ప్రైవేట్ వ్యక్తులకి కావాలని చేశారని, నష్టం జరిగింది ప్రభుత్వానికి 1800 కోట్లని లెటర్ రాస్తే లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి లెటర్ రాసింది ఎంక్వైరీ చేయాలి. అది అక్కడి నుంచి మొదలైందనమాట. ఇప్పుడు ఇది మొత్తానికి ఎలక్షన్ ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, పంజాబ్, ఢిల్లీ, హర్యానా ఆ రాష్ట్రాల్లో కొంత ఆమ్ ఆద్మీ పార్టీ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యమైన లీడర్ అయినే, స్టార్ క్యాంపెయినర్ అయినే, మొత్తం హోల్ అండ్ సోల్ ఏనే నడిపేది. మరి ముఖ్యమైన నాయకుడే జైల్లో ఉంటే పార్టీ వ్యవహారాలు ఎట్లుంటాయి ఏందనేది కొంత దెబ్బ పడే అవకాశం ఉంది. నష్టం జరిగే, ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం జరిగే అవకాశం అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి రెండోది కూడా జరగవచ్చు, నష్టమైన జరగవచ్చు, సానుభూతి కూడా పెరిగి బీజేపీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. 2 యాంగిల్లో ఉంది. అది ఎట్లా ఉందనేది క్షేత్రస్థాయిలో మనకి చూస్తే తెలుస్తుంది. పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ, లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత్వ చర్చ, స్థానిక నేతలతో ఫోన్లో మాట్లాడుతూ దిశానిర్దేశం, హోలీ తర్వాత మిగతా 6 స్థానాలకు అభ్యర్థులు ఖరారు. పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటికి పోయే కార్యక్రమం చేస్తానని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ ఎల్పీనే కాంగ్రెస్ పార్టీలో విలీనమైందని సిఎల్పీలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా జాయిన్ అవుతున్నారు, సిట్టింగ్లు కూడా జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరినీ ఆపే కార్యక్రమం ఇంటర్నల్గా చర్చలు జరుపుతున్నట్టు కేసీఆర్ అర్థమవుతుంది. దీన్ని బట్టి పార్టీలో ఉంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉండండి అని అడుగుతున్నట్టు ఒక వార్త. ఇంకోటి, అజ్ఞాతంలోకి ప్రభాకర్ రావు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు ప్రభాకర్ రావు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియ అంతా ఏనేనట. ఈ కథ ఎప్పుడైతే బయటకు వచ్చిందో చెక్ చేసిండో అమెరికాలో ఉండని ఒక అనుమానం, అజ్ఞాతంలో ఉండట. మరి ఆయన ఎట్లా పట్టుకొస్తారో ఏం చూడాలి. నేను ఎవరితోనూ టచ్లోకి వెళ్ళలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం వెంట ఉన్నంత మాత్రాన నెంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్న. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వెల్లడి. నేను ఎవరితో, ఈయన మీద కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి మీద 2-3 రోజులుగా బీజేపీతో టచ్లో ఉండు, ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని బడిగొట్టి బీజేపీ సీఎంగా పొంగులేటి ఉంటాడు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి చెక్ పెడుతూ ఆయన నిన్న మాట్లాడి, నేను ఎవరితోనూ టచ్లో పోలేదు, అట్లాంటిది ఏమి ఉండదు, నేను చాలా జూనియర్ని, సబ్ జూనియర్ని, నాకు ఎట్లా ఉంటుంది సీఎం అయ్యే అర్హత, ఒక సీఎం పక్కన ఉన్నంత మాత్రంలో సీఎం తర్వాత నెంబర్ 2 అనేది అది ఊహాజనితం, అట్లాంటిది ఏమీ లేదు, 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి వారు స్పష్టంగా నిన్న చెప్పారు. చెయ్యి అందుకున్న వారికే ఛాన్స్ అట. నిన్న ఎంపీ టికెట్లకు సంబంధించి 5 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించారు. దాంట్లో 5 మందిలో ఒక్కడే మల్లు రవి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఉండి ఏ పార్టీ మారకుండా ఉన్నాయని, మిగతా 4 పార్టీలు మారి వచ్చిన వాళ్ళలో ఇచ్చారు. అందుకే చెయ్యి అందుకున్నట్టే జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చారని అర్థం. మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి ఇచ్చారు. గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ళ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఆయన.
ఆయన మొన్ననే జాయిన్ అయ్యాడు, ఆయనకి టికెట్ ఇచ్చారు. సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి, ఈమె వికారాబాద్కు సంబంధించి జడ్పీ చైర్మన్, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వాళ్ళ హస్బెండ్, ఆమెకి ఇచ్చారు. అదే దానం నాగేందర్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయనకి సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుమారుడు, ఆయన మొన్నటి వరకు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇట్లా నలుగురికి బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఒక్కళ్ళకే కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు. అందుకే చేయందుకున్న వారికి ఛాన్స్. 5గురితో కాంగ్రెస్ రెండో జాబితా, మల్లు రవి మినహా నలుగురు కొత్తగా పార్టీలు చేరిన నేతలే అని చెప్పి మొత్తానికైతే నిన్న 4 టికెట్లు, నిన్న 5 టికెట్లు, అంతకుముందు 9 టికెట్లు అనౌన్స్ చేశారు. ఇంకా 8 టికెట్లు అనౌన్స్ చేయాల్సింది. మరి ఆ 8 టికెట్ల కసరత్తు జరుగుతుందట, ఏం జరుగుతుందో చూడాలి. తర్వాత జానారెడ్డితో ఇంద్రకరణ్ రెడ్డి భేటీ, త్వరలో కాంగ్రెస్లో చేరిక. ఆదిలాబాదు అంటే నిర్మలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జానారెడ్డితో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో భేటీ అయిందట. అంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది రేపు బీజేపీ తుది జాబితా అట. వరంగల్కు ఆరూరు రమేష్ ఓకే, ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ ఆసక్తి. అంటే ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అంటే ఆయన నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి బీజేపీ నుంచి కంటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట. ఎందుకంటే ఏపీలో బీజేపీకి టీడీపీ మధ్య పొత్తు ఖరారైంది. అక్కడ టీడీపీ క్యాడరు కొంత కామ సామాజిక వర్గం కూడా ఉంటుంది, ఆ ఓటు ట్రాన్స్ఫర్ ఈజీగా అయిద్దని చెప్పి బీజేపీ నుంచి కంటెస్ట్ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతుండట. ఆయన కాదంటే జలగం పేరు పరిశీలన. నల్గొండ ఎంపీ అభ్యర్థి మార్పుపై కూడా చర్చ జరిగిందట. రేపు ఇంకా అంటే వరంగల్ అండ్ ఖమ్మమే పెండింగ్ ఉన్నాయి. వరంగల్ ఆరూరు రమేష్ దాదాపు ఖాయమైంది అంటున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట నుంచి, ఆయన ఈ మధ్యకాలంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఖమ్మమే పీట ముడిపడది. ఖమ్మంలో కూడా జలగం వెంకటరావు మాజీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి కొడుకు, ఆయన కూడా జాయిన్ అయ్యండి. ఆయన టికెట్ ఆశించే జాయిన్ అయ్యాడు. ఆయనకి టికెట్ ఇస్తారనుకుంటారు. అనూహ్యంగా ఖమ్మం నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు కూడా చర్చలు జరుపుతుండు బీజేపీ పార్టీతోని. బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికని ఒక చర్చ జరుగుతుంది. అది ఎటుదారి తీస్తుంది ఏం తెలవాలి. ఎందుకంటే బీజేపీతో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం క్యాడరే ఇష్టపడలే ఏపీలో, కానీ ఇక్కడ ఖమ్మం ప్రాంతంలోనే. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు అరెస్టుకి వెనక ఉన్నది బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రోత్సహిస్తుంది. కాబట్టి బీజేపీతో ఎందుకు పొట్టు పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు అనేది ఇలా తెలుగుదేశం క్యాడర్ కూడా కొంత అయోమయంలో ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తా, నేను సైకిల్ పార్టీ మద్దతుతోనే అంటాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయింది? ఖమ్మం లాంటి కమ్యూనిస్టు బెల్ట్ ఉన్న ప్రాంతంలో బీజేపీ అనేది కొంత వర్కౌట్ అయ్యే పరిస్థితులు. మరి తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చేస్తారా, బీజేపీ సింబల్ మీద చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ మొత్తానికైతే నామా నాగేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వార్త. ఖమ్మం నుంచి బీఆర్ఎస్ ఎంపీ ఆసక్తి అని చెప్పి వేశారు. చూడాలి ఏం జరిగిందని. పార్టీలోనే ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందట. ఇది కేసీఆర్ వాళ్ళకి చెప్తుండు. పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందంట. కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో తిరుగుతున్నాడు, ఈయన ఫామ్ హౌస్లో పండిండు, రోజు పోయేటోడు ఎవడు పిలిచి మాట్లాడలేడు, పార్టీ క్యాడర్కి ధైర్యం చెప్పే నాదులు లేడు. మొత్తానికి గాలికి వదిలేసినట్టు బీఆర్ఎస్ పార్టీని అనిపిస్తుంది. క్యాడర్ అయోమయంలో ఉన్నారు, అసలు ఎవరు పిలిచి మాట్లాడిన లేరు. వీళ్ళేం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అంట అక్కడ తిరుగుతున్నారు, ముఖ్యమైన నాయకులు ఇద్దరు. కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇది మొత్తానికి జరుగుతుంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి దిశ చూద్దాం. నో యాక్షన్ నో రియాక్షన్, సైలెంట్ మోడ్లో కారు. ఎస్, బుజ్జగింపులు లేవు, సంప్రదింపులు లేవు. బీఆర్ఎస్లో ఏం జరుగుతుందోనని చర్చ. సింహం బయటకు వస్తుంది అన్న డైలాగ్కే పరిమితం. ఆ సింహం వచ్చేది ఎప్పుడు? మరి ఇవన్నీ పోతుండే, జింకలన్నీ వెళ్ళిపోతుండే. సింహం బయటకు వచ్చేది ఎప్పుడు, కాపాడేది ఎప్పుడు? సింహం బయటకు వద్దంటే అది బయటకు వచ్చేది లేదు, మనం చూసేది లేదు, ఇలాగేది లేదు. నల్గొండ కరీంనగర్లో సభలు కనిపించిన జోషు, నిస్తేజంలో గులాబీ లీడర్లు క్యాడరు. వీళ్ళిద్దరు పోయి ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు కవిత కోసం, కవితకి బెయిల్ మీద తీసుకురావడానికి, ఆమెకి సంజాయించడానికి వీళ్ళిద్దరు ఢిల్లీలో ఉన్నారు. ఈయన ఫామ్ హౌస్లో ఉండు. సింహం బయటకు వద్దు. మరి సింహం ఈ మూడిట్లో ఏ సింహం బయటకు వచ్చేది ఎప్పుడో అర్థం కాని పరిస్థితుల్లో క్యాడరు లీడర్లు ఉన్నారు. ఇది పెద్ద ఇబ్బందిగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యాక్షన్ లేదట, నో రియాక్షన్ నో యాక్షన్ అని చెప్పి సైలెంట్ మోడ్లో కారిపోయిందట. మరి సైలెంట్ మోడ్లోంచి మరి బీప్ మోడ్లో వద్ద అసలు ఆ మోడు ఇక అట్లే ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్తగా ఇచ్చిండు. కాంగ్రెస్లో 3వ జాబితాట. కాంగ్రెస్లో నేను సబ్ జూనియర్ని,
కాంగ్రెస్లో తాను సబ్ జూనియర్ అని, కానీ పార్టీ ప్రస్తుతం తనకు మంచి గౌరవం ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఆయన టూరిజం హోటల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. సీఎంతో డైలీ కనిపిస్తే ప్రభుత్వంలో నెంబర్ 2 అయిపోతారా అని వివరించారు. అంత ఆశకు అద్దుండాలి, తాను సీఎం ఎలా అవుతానో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారాలను సృష్టిస్తున్నారని అన్నారు. ఇదే ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీతో టచ్లో ఉండని ఏదో ప్రచారం జరుగుతుంది. దాన్ని ఖండిస్తూ ఆయన, నేను కాంగ్రెస్లో చాలా సబ్ జూనియర్ని, నా కాంగ్రెస్ పార్టీ గౌరవించింది, దాన్ని దక్కించుకోవాలి, కానీ ఆశకు కూడా ఒక హద్దు ఉంటుంది. నేను నెంబర్ 2 ఎట్లయితా, నాకున్న అర్హత ఏంది, అట్లాంటిది ఏం లేదు, ఇదంతా అపోహలో అసత్య ప్రచారం అని కూడా ఆయన చెప్పిండు. ఇంకోటి, జర్నలిస్టులకి తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా ఆయన చెప్పిండు. ఎందుకంటే ఐఎన్పిఆర్ మంత్రిగా కూడా కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను జర్నలిస్టులతో మాట్లాడిన సందర్భంలో జర్నలిస్టులకి తప్పకుండా ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని చెప్పిండు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఇట్లనే చెప్పిండు, మరి ఇయ్యలే, మరి ఇప్పుడు ఈయన ఇస్తా అంటాడు, ఇస్తారా లేదు చూడాలి. హైదరాబాద్లో గాలి నాణ్యత పెరిగిందట, అంటే చెట్లు పెరిగినట్టుంది. గత ఏడాదితో పోల్చి ఇప్పుడు పర్వాలేదు. కాలుష్య నివారణకి చర్యలు కొనసాగించాలి, మరిన్ని సిఫార్సులు చేసిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ. హైదరాబాద్లో పెరిగిందట గాలి, ఎయిర్ యొక్క క్వాలిటీ పెరిగిందట. ఆ క్వాలిటీ పెరగడానికి చెట్లు అన్న పెంచి ఉండాలి, మరి ఏం చర్యలు తీసుకుంటో తెలియదు. మొత్తానికి అయితే గాలి నాణ్యత పెరిగింది అనేది ఒక వార్త ఇచ్చారు. ఈ 6 స్థానాలపై కేసీఆర్ భరిజన పడుతుండట. ఇప్పటికే అభ్యర్థుల కొలికి పోటీ చేయించడంపై 1-2 సార్లు ఆలోచిస్తున్న నేతలు, కొంతమంది ఏమో ముందుకు వచ్చే పరిస్థితి లేదు, పెట్టినోడు ఉంటడో లేడు గ్యారెంటీ లేదు. మొత్తానికి అయితే భరిజన పడి జుట్లు బీక్కునే పరిస్థితికి వచ్చింది కథ. ఖమ్మం బరిలో రఘురామరెడ్డి ఆలోచిస్తున్న ఏఐసిసి పెద్దలు. తొలితరం కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి కుమారుడు. జిల్లా నేతలను ఆరాధిస్తున్న సీనియర్లు. ఒక్క కోడలు కమ్మ కావడంతో అడ్వాంటేజ్. రెడ్డి కమ్మ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందనే భావన పిసిసి నుంచి అభిప్రాయ సేకరణ. రఘురామరెడ్డి ఖమ్మం ఎంపీ టికెట్ పీటముడిపడింది ఒక విధంగా. ఇప్పుడు రఘురామరెడ్డి అనే ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నారు ఆ పీటముడిని నిప్పటానికి. ఎందుకంటే వర్గపోరు అయ్యే అవకాశం ఉంది ఈ ఎంపీ టికెట్తోని. మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి సతీమణి మల్లు నందిని గారు పోటీ పడుతున్నారు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఉండాలని చెప్పి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారి వారి బ్రదరు సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు పోటీ పడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బ్రదర్కి ఇస్తే పాత కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న మల్లు బట్టి విక్రమార్క వర్గాన్ని, ఆయన యొక్క సన్నిహితుల్ని, ఆయన యొక్క అనుచరుల్ని నిర్లక్ష్యానికి గురి చేసినట్టు, నిరుత్సాహానికి గురి చేసినట్టు కొంత అసంతృప్తి వస్తుందని ఇటు భయం. శ్రీనివాసరెడ్డి తమ్ముడికి ఇవ్వకుండా మల్లు నందినికి ఇస్తే శ్రీనివాసరెడ్డికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్యాడరు కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఇట్లా కొంచెం భరిజన పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో ఈ రఘురామరెడ్డి అని రామసహాయం సురేందర్ రెడ్డి అని పాతకాలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన చాలా పెద్ద కాంగ్రెస్ నాయకుడు. ఆయన కుమారుడు. ఈయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఈయంకుడు అవుతాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కూతుర్ని వీళ్ళ కుమారుడికి ఇచ్చారు, ఒక కూతుర్ని. కాబట్టి ఈయనకి ఇస్తే మధ్య మార్గంగా ఉంటుంది. అటు బట్టికి ఇటు పొంగులేటికి ఇద్దరిని సంజాయించినట్టయితే పొంగులేటికి సన్నిహిత బంధువు కాబట్టి, సమీప బంధువు కాబట్టి ఈయనకిస్తే అటు ఆయన సాటిస్ఫై అవుతారు. ఇటు పాత కాంగ్రెస్ నాయకుడు అని మల్లు విక్రమార్కకు కూడా చెప్పి సంజాయించవచ్చు అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు ఏఐసిసి ఆలోచిస్తున్నారు. రామసహాయం రఘురామరెడ్డి అని, రామసహాయం సురేందర్ రెడ్డి అని పాత కాంగ్రెస్ నాయకుడు, వాళ్ళ కుమారుడు, ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురునిచ్చారు. ప్లస్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఖమ్మం పార్లమెంట్ అంటే ఖమ్మ సామాజిక వర్గం కొంత ఎక్కువ ఉంటుంది. వాళ్ళ యొక్క పార్టీ అంటే వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకు రిజల్ట్ పైన ప్రభావం ఉంటుంది. ఆ ఓట్ బ్యాంకును కూడా ఈయనైతే క్యాచ్ చేయగలడు. ఎందుకంటే ఈయన ఒక కుమారుడికి శ్రీనివాసరెడ్డి కూతురునిచ్చారు, ఇంకొక కుమారుడికి ఖమ్మ సామాజిక వర్గం నుంచి కోడలను చేసుకున్నట. అంటే ఒక కోడలు ఖమ్మ ఉంది, ఇంకొక వీళ్ళు అసలు రెడ్డిస్ కాబట్టి మొత్తం ఈక్వేషను సరిపోద్ది. అటు ఖమ్మ సామాజిక వర్గం ఓట్ని క్యాచ్ చేసుకోవచ్చు, ఇటు పార్టీ ఓట్ని కూడా క్యాచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. మరి ఏం జరిగిద్దో చూడాలి. వర్గపోరుకు చెక్ పెట్టే అవకాశం దీంతో ఉంటుంది అనేది వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్నారు. ఇది దిశ పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. కేజ్రీవాల్ ఎదిరిస్తే జైల్లో ఖైదీలోకేనట. కేజ్రీవాల్ అరెస్టు, సామాన్యుడికి సంఖ్యలు, పొట్టి చేతుల చొక్కా, గళ్ళ అంగి, కాళ్లకు స్లిప్పర్లు, మెడ చుట్టూ మప్లరు. కేజ్రీవాల్ అరెస్ట్ అట, సామాన్యుడికి సంఖ్యలని నమస్తే తెలంగాణ ఒక వార్త వేసింది. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అయిన రోజు కూడా ఇంత పెద్ద వార్త ఇలా.
నమస్తే తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత గారు స్వయంగా వాళ్ళ పత్రిక ఇది నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పత్రిక. కేసీఆర్ గారు కూతురు అరెస్ట్ అయిన రోజు కూడా ఇంత పెద్ద వార్త అయ్యేలా పాపం ఈయన మీద బాగానే సింపతి చూపిస్తున్నారు. మొత్తానికి సామాన్యుడికి సంఖ్యలట, మరి సామాన్యుడికి సంఖ్యలు అయితే ఆమె ఏమైతే సామాన్యురాలు అయితే మరి సామాన్యురాలు కాదా అనేది చూడాలి. కవిత కూడా అరెస్ట్ అయింది, మరి ఆ రోజు సామాన్యురాలకు సంఖ్యలు అని వేస్తే పోయేదేం, అది వేయలేదు. మొత్తానికి ఈ అరెస్ట్ గురించి ఒక వార్త వేశారు. ఎకరానికి 15,000 రాళ్లవాన నష్టానికి పరిహారం అందజేస్తాం, ఆందోళన వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది. ఒకే దఫలో 2 లక్షల రుణమాఫీకి యోచన, రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన. నిన్న నిజామాబాదు ఆ ఏరియాలో పరిశీలించిందట జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఒక 15,000 నష్టపరిహారం ఇస్తాం, ఆందోళన చెందవద్దు, ఒకే దఫలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి కూడా ఆలోచిస్తున్నామని ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది కొంత సమంజసంగా ఉంది. మంత్రులు జిల్లాలలో పర్యటించాలి, జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించాలి, నష్టపోయిన వ్యక్తుల్ని సంజాయించాలి, ధైర్యం చెప్పాలి. ఈ కార్యక్రమం నిన్న ఆయన చేసిండు మన జూపల్లి కృష్ణారావు గారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. వెలుగు చూద్దాం. బీజేపీకి మెగా విరాళం 584 కోట్లు. ఆ పార్టీ అత్యధికంగా ఇచ్చిన కంపెనీ ఇదే. ఆ పార్టీకి మెగా అనే కంపెనీ కాళేశ్వరాన్ని నిర్మించిన దాంట్లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది. మెగా కృష్ణారెడ్డికి సంబంధించి 584 కోట్లు బీజేపీకి విరాళం ఇచ్చిండట. దాని తర్వాత ఎవరికి ఇచ్చిండంటే బీఆర్ఎస్కి 195 కోట్లు, డిఎంకేకి 85 కోట్లు. అన్ని డబ్బులు ఇచ్చుకుంటా అంటే డొనేషన్లు ఇచ్చుకుంటూ విరాళాలు ఇచ్చుకుంటూ మేనేజ్ చేయటం అయిన పని. మెగా కంపెనీ పని ఏంటంటే ఆ డిఎంకేకి, బీజేపీకి, బీఆర్ఎస్కి అన్ని పార్టీలకి డొనేషన్లు ఇస్తూ ఉంటాడు. డొనేషన్లు ఇచ్చి వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఉంటే అక్కడ నుంచి లబ్ధి పొందే కార్యక్రమం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. టీఎంసీకి 540, ఇంకోటి వేరేది బీఆర్ఎస్కి 195 కోట్లు, డిఎంకే 85 కోట్లు డొనేట్. ఎలక్ట్రల్ బాండ్ డేటాలో వెల్లడి. టీఎంసీకి 542 కోట్లు, డిఎంకేకి 503 కోట్లు ఇచ్చిన లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్. బీజేపీకి రిలయన్స్ గ్రూప్ కంపెనీల వివరాలను 425 కోట్లు. సుప్రీం ఆదేశాలతో ఈసీకి ఎలక్ట్రల్ బాండ్ డేటా ఇచ్చిన ఎస్బీఐ. ఇది మొత్తానికి ఎస్బీఐ మొట్టికాయలు ఏయంగా సుప్రీంకోర్టు తిట్లు పడి మొత్తానికి అయితే ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత అమౌంట్ ఇచ్చింది అనేది నేను ఇచ్చింది. దాంట్లో స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీకి మెగా ఇంజనీరింగ్ కంపెనీ 584 కోట్లు ఇచ్చింది. ఏది కాళేశ్వరం కథ ఏదైతుందో కాళేశ్వరం కథకు అక్కడ మొదలైనట్టుంది. 195 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. ఈ డొనేషన్లు, ఈ విరాళాలు ఇచ్చి ఇగో ఇట్లా కుంగిపోయేటట్టు ప్రాజెక్టులు కట్టి జనం సొంపం తీసిపోయి నెలల భవిష్య కార్యక్రమం చేశారు. ఇదనమాట. ప్లాన్ ప్రకారమే అకౌంట్లు ఫ్రీజ్. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. సోనియా గాంధీ ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. మా పార్టీపై మోదీ, అమిత్ షా కక్ష కట్టినరు. ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంటు. ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్కి వర్తిస్తాయా అని ఖర్గే అన్నాడు. బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతుందని ఫైరు. రైలు టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేవని రాహుల్ గాంధీ చెప్పిండు. ప్లాన్ ప్రకారం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీకి సంబంధించి ఉన్న ఫండ్ని ఫ్రీజ్ చేశారు. ఏదో ఐటీకి సంబంధించిన ఫైన్లట. ఇది చాలా దారుణం, అన్కాన్స్టిట్యూషనల్ అనమాట, అప్రజాస్వామికం. ఐటీ ఉన్నా ఇంకోటి ఉన్నా ఫైన్ వేయాలా, ఫైన్ తీసుకోవాలి తప్ప వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే ఎలక్షన్ టైము దేశవ్యాప్తంగా తిరిగేది ఉంటుంది, పార్టీ ఖర్చులు ఉంటాయి, రైలు టికెట్లు కూడా కొనుక్కునే పరిస్థితిలో లేని విధంగా ఇబ్బంది పెడుతుంటారట. ఇది చాలా డేంజర్ అనమాట. కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. మోదీ, అమిత్ షా కలిసి ఇది చేస్తున్నారు అని సోనియా గాంధీ కూడా పాపం వాపోయిన పరిస్థితి. ఇది ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంటు. ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్కి వర్తిస్తాయా అని కూడా ఏఐసీసీ చీఫ్ ఖర్గే అన్నాడు. కాంగ్రెస్ పార్టీకే ఉంటాయి ఐటీ పెనాల్టీలు. ఒకళ్ళు ఉన్నాయి అనుకోండి, పెనాల్టీ అలా ఫ్రీజ్ చేయడం ఏంది? అకౌంట్ని ఫ్రీజ్ చేయడం వల్ల ఎలక్షన్ టైంలో వాళ్ళు పార్టీ ఖర్చులు ఎవరు బేర్ చేయాలి? పార్టీ ఖర్చులకి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? చాలా ఇబ్బంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం లెక్కన ఉంది తప్ప ఈ ఫ్రీజింగ్ అనేది తప్పు అనేది ఇలా ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు ఫ్రీజింగ్ చేసి ఇట్లా ఇబ్బంది పెట్టేకండి, ప్రజల్లోకి పోండి. క్షేత్రస్థాయిలో ఎవరిని ఆదరిస్తే వాళ్ళని ఆదరిస్తారు. ఇట్లాంటి చర్యలు చేయటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. బీజేపీ పార్టీకి వ్యతిరేకత కూడా వస్తుంది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం చివరిగా. కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించి ఇచ్చారు. మద్యం స్కామ్లో కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ ఇదే కేసులో కవితను అరెస్ట్ చేసిన వారంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే ఛాన్స్. ఇప్పటికే 9 సార్లు సమన్లు హాజరు కాని ఢిల్లీ సీఎం గురువారం రాత్రి సమన్లతో నేరుగా సీఎం ఇంటికి కేజ్రీవాల్ ఆయన భార్య ఫోన్లు
ఐప్యాడ్లు స్వాధీనం, దాదాపు 2 గంటల పాటు సోదాలు, ప్రశ్నలు. ఇది పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారట, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద. నెంబర్లు ఇచ్చేసాం, ఎన్నికల బాండ్లు పూర్తి సమాచారం ఈసీకి సమర్పించిన ఎస్బీఐ సుప్రీంకోర్టుకి చెప్పింది. రైలు టికెట్లకు కూడా డబ్బులు లేవట, రాహుల్ గాంధీ చెబుతుండే. కాంగ్రెస్ పార్టీ సంబంధించి అకౌంట్లు ఫ్రీజ్ చేసినందుకు ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.